సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఇన్నాళ్లు ఏ పార్టీలో చేరాలి అన్న దానిపై క్లారిటీ లేక వైసీపీ, టీడీపీ, జనసేన నేతలతో వరుస చర్చలు జరిపిన కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు అధికార పార్టీని ఎంచుకున్నారు. ఈ నెల 14న వైసీపీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజలను ఉద్దేశించి ముద్రగడ మరో లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన వైసీపీలో చేరే రూట్ మ్యాప్, ఇతర వివరాలను విడుదల చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమైంది. ఈ నెల 14న వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కిర్లంపూడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం తన చేరికకు సంబంధించి ఓ లేఖను రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నాను. ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి. వెళ్తున్నామండి. వారి పిలుపు మిథురెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని. జగన్ ద్వారా పేదవారికి సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నట్లు ముద్రగడ తెలిపారు. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదని, చేయను కూడా అని ముద్రగడ గుర్తు చేశారు. అలాగే మార్చి 14న వైసీపీలో చేరేందుకు తాను చేపట్టిన ర్యాలీకి వచ్చేవారు తమ ఆహారం తామే తెచ్చుకోవాలని సూచించారు. ఈ ర్యాలీ రూట్ మ్యాప్ కూడా వెల్లడించారు. ఇందులో తమ స్వగ్రామం కిర్లంపూడి నుంచి బయలుదేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకుంటారని తెలిపారు. కాగా ఎన్నికల ముంగిట బలమైన కాపు నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీటు కానీ, ఎంపీ సీటు కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ, నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. రాజకీయం చేస్తాను, రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్.